అట్లాగే ఇంకో ముఖ్యమైనటువంటి అంశం వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఆస్తులకు సంబంధించి ఏమన్నా తగాదాలు పరిష్కారాలు వస్తే ఇంతకుముందు వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళేది. వక్ఫ్ బోర్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ ఉండేది. దానికి ఒక CEO ఉండేవాడు, దానికి ఇప్పుడు అలా కాదు. ఈ సంబంధించినటువంటి తగాదాలు పరిష్కారాలు ఏమొచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి. కలెక్టర్ అంటే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, అంతే కదా. ఏ కలెక్టర్ అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని మాట్లాడే కలెక్టర్లు ఉన్నారా? లేరు కదా. అట్లాగే ఇంతకుముందు వక్ఫ్ బోర్డులో ఒక ముస్లిం పార్లమెంట్ సభ్యుడు కానీ, ఒకవేళ ఆ ఏరియాలో పార్లమెంట్ సభ్యుడు కనుక లేకపోయినట్లయితే ఒక ముస్లిం శాసనసభ్యుడు కానీ ఖచ్చితంగా సభ్యుడిగా ఉండి తీరాలి. ఇప్పుడు ఆ నిబంధన తీసేశారు. ఎవరినైనా నియమించవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరిని నియమిస్తారు? హిందువుని నియమించు. అంటే ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తుంది అంటే స్లోగా ఈ వక్ఫ్ ఆస్తుల మీద వక్ఫ్ బోర్డు యొక్క అధికారాలు తగ్గించేసి అధికారాలన్నీ ఎవరికి బదలాయించబడతాయి? ప్రభుత్వానికి బదలాయి. ఇది సారాంశం. నేను సారాంశం చెప్తే ప్రభుత్వానికి బదలాయిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం, మన జిల్లాలో మల్లాయిపాలెం దగ్గర సుమారుగా 233 ఎకరాలు వక్ఫ్ ఆస్తి. అలాగే NRI హాస్పిటల్ వెనకాల 73 ఎకరాలు. అలాగే ఇప్పుడు రెడ్డిపాలెం దగ్గర 100 ఎకరాలు ఎంత ఉంది, 130. ఎంతమంది కళ్ళు ఉన్నాయి దాని మీద? వక్ఫ్ భూముల మీద రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అందరి కన్ను పడింది. వేలాది ఎకరాలు ఉంది, వందలాది ఎకరాలు ఉంది. ఈ భూములన్నీ కూడా ప్రైమ్ ఏరియాలో ఉన్నాయి కాబట్టి వీటిని తీసేసుకోవాలి అనేటటువంటి దృష్టి ఏర్పడింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఆందోళనలు, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ ట్రంప్ అమెరికన్ ఫస్ట్, అమెరికా ఉద్యోగాలు అమెరికన్స్కే ఇవ్వాలి, వలసవాదాలతో వెళ్ళిపోవాలి అనే నినాదంతో అక్కడ మెజారిటీ ఓట్లు తెచ్చుకొని అధికారంలోకి వస్తున్నాడు. ఇక్కడ మోడీ కూడా గత 10-12 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే భారతదేశం అంటే హిందూ దేశం అని, హిందువుల ప్రాధాన్యత పెరగాలని, హిందూయేతరులని ఇబ్బంది పెట్టాలనేటువంటి పదే RSS భావజాలాన్ని పెంచి పోషిస్తూ మరోవైపున CBIని, EDని, ITని వీటన్నిటిని ఒక ఆయుధాలుగా వాడుకుంటూ అవినీతి పరులైన ప్రతిపక్ష ముఖ్యమంత్రులని వాళ్ళందరినీ భయపెడుతూ అవసరమైతే జైల్లో పెడుతూ ఒక అరాచక పాలన జరుగుతూ ఉంది. ఎవరు ఊహించాల భారతదేశంలో దాదాపు 22-23 కోట్ల జనాభా ఉన్న ముస్లిమ్స్ని కానీ, 15-20 కోట్ల జనాభా ఉన్న క్రిస్టియన్స్ని కానీ, ఇతర మైనారిటీస్ని కానీ ఇంత స్పష్టంగా ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టి తద్వారా ఎన్నికల్లో గెలవాలనే తపన పడుతున్న నాయకుడిని గతంలో ఇంతకుముందు ఎక్కడ మనం చూడలేదు. లోనే ఈ వక్ఫ్ బిల్లు మీద కూడా వారి యొక్క రాద్ధాంతం. మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ గతంలో మాట్లాడిన తీరుకి ఈరోజు మాట్లాడుతున్న తీరుకి చాలా తేడా కనపడుతుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కూడా 53 రోజులు జైలుకి వెళ్ళిన తర్వాత, ఆ జైలు రుచి చూసిన తర్వాత ఆ భయం ఎక్కువైపోయి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా ఉండాలనే భావన వచ్చేస్తుంది. బిల్లు పెట్టగానే వెంటనే మద్దతు ఇవ్వటం, కనీసం కొన్ని కండిషన్స్ పెట్టడం కానీ, కొంత చర్చ జరపడం కానీ కూడా లేదు. ఈ ఒక్క బిల్లే కాదు, 1 నేషన్ 1 ఎలక్షన్ అని అంటాం కానీ ఇట్లా ఏ బిల్లు పెట్టినా కూడా ఈయన అందరికన్నా ముందు ఇస్తున్నాడు. మనందరం ఏమనుకున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా బలహీనంగా ఉంది, నారా చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉంది. వీళ్ళిద్దరూ ఈరోజు వాళ్ళ రాష్ట్రాల యొక్క ప్రయోజనాల కోసం పోరాడతారు, సాధించుకుంటారు అనుకున్నాం. సో ఈ నేపథ్యంలో మిత్రులు చెప్పినట్టుగా ఆ 300 ఎకరాల్లో ఎవరైతే కౌలు తీసుకొని ప్రతిఫలాన్ని పొందుతున్నారో వారితో సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. దానివల్ల ఇదేదో ముస్లిం సమస్యనే కాకుండా ఇది భారతీయుల యొక్క సమస్యగా దాన్ని మనం తీసుకోవచ్చు. రెండవది, ఈ మిగిలిన 300 ఎకరాలు ఎక్కడెక్కడ కబ్జాకు గురైనయో లేకపోతే కోర్టులో ఉండేటువంటి వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ పరిస్థితుల్లో ఈ లౌకిక దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటం, మిగతా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు వీళ్ళందరితో కలిసి భవిష్యత్తులో ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.